తల్లి పెంపకం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? తల్లనే కాదు, తండ్రి విషయంలో కూడా పిల్లల పెంపకంలో వాళ్ళకి వాళ్ళ హద్దులు తెలియాలి. ఫస్ట్ ఆడంబరం కోసం పిల్లల్ని పెంచొద్దు. ఫస్ట్ మెయిన్ ఇప్పుడు జరుగుతున్నది అదే. ఏదైనా సరే వాళ్ళకి కొనే డ్రెస్ కానీ ఇప్పుడు ఏదైనా కానీ ఆడంబరం కోసం పిల్లల్ని పెంచొద్దు. అలాగే చదువు విషయంలో పిల్లలకి చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఒక బాధ్యత నేర్పించకపోతే పెద్దయ్యాక అది అర్జెంటుగా రాదు. మొన్న ఒకళ్ళు ఎవరో డైలాగ్ అంటే మా క్లోజ్గా నా పక్కన మాట్లాడుతున్నప్పుడే ఇప్పటి నుంచి ఎందుకు పెద్దయ్యాక నేర్చుకుంటుంది కదా అని. ఇప్పుడు నేర్చుకోతే పెద్దయ్యాక ఎలా వస్తుంది అని అడిగాను నేను. సింపుల్, వాళ్ళ బట్టలు వాళ్ళు మర్చుకోవడమే. అమ్మాయి నేను వంట చేయడం నేర్పించలేదా మీ అమ్మాయికి, లేదా ఇల్లు తడిగుడ్డ పెట్టి తుడవటం నేర్పించలేదా అని అడగల. జస్ట్ వాళ్ళ బట్టలు వాళ్ళు మర్చుకోవటం అంతే మేడం. ఇప్పటి నుంచి ఎందుకు పెద్దయ్యాక నేర్చుకుంటుంది కదా అని. ఇప్పుడు నేర్చుకోతే పెద్దయ్యాక బట్టలు మడవటం ఎలా వస్తుంది అన్నారు. లేదంటే ఇప్పుడు మీ పిల్లలకి పెళ్లి చేశాక నువ్వు మీ హస్బెండ్ ఇద్దరు ఇంటికి వెళ్ళి వారానికి ఒకసారి వాళ్ళ బట్టలు మడిచి రావాలి మీరు అని కూడా చెప్పారు. అంతే మేడం. మరి ఇది కూడా అన్నది. అవును. అంటే కొంచెం మరి హర్ట్ అయిందేమో, ఏమల్లా సైలెంట్గా ఉండిపోయింది ఆవిడ. సో ఇది కూడా నేర్పించకపోతే వచ్చే ఇబ్బంది అదే కదా. అంతే, తప్పకుండా. చాలా కష్టం. చిన్న చిన్న పనులు కూడా చిన్న లేదు, పిల్లలకి బాధ్యత అది.